తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరొకసారి కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే మనము కొద్దిగా కాలము నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యములను ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. అయితే ఇంకా అద్భుతాలు ముగించగలిగిన పరిస్థితి. అయితే దానిలో భాగముగా ఈరోజు ఒక అద్భుతాన్ని మనము ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఎలా ఉండేది? యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన సమయప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని జనులు ఎలాగ చూసేవాళ్ళు, లేదా అధికారులు ఎలా చూసేవాళ్ళు అనేది ఒక్కసారి మనము ధ్యానించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ ఇబ్బంది పెడదామా, ఎక్కడ నాశనం చేద్దామా, ఎక్కడ హింసిద్దామా అని ఎదురు చూడడానికి చాలామంది ఉన్నారు. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అంటే ఈ యూదులు అందరూ కూడా, అంటే అధికారులే కాదు, యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారంటే హింసించడం అనేది చూస్తూ ఉన్నాం. హింస అంటే ఏమిటి? ఒకవేళ హింస, నన్ను హింసిస్తున్నావు అని మనుషులను కూడా మనం ఒక్కోసారి అంటూ ఉంటాం కదా. హింస అంటే ఏమిటి? లేదా నాలుగు వైపులా నలుగురు నన్ను హింసిస్తున్నారు అని అంటూ ఉంటాం కదా. హింస అంటే ఏమిటి? అంటే యేసుక్రీస్తు ప్రభువారిని హింసించడం అంటే ఏంటంటే ఆయన చేసే పనులను ఇబ్బంది కలగజేయడం, ఆయన చేసే సువార్త పరిచర్యను ఆపాలని ప్రయత్నం చేయడం, యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పు పట్టాలని ఆయన వెనకపడుతూ ఉన్నారు. అయితే దీనిని ఇక్కడ హింసించడంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన చుట్టుపక్కల నీతిమంతులతో ఏమీ జీవించలేదు. తన జనులే, తన జాతిలో పుట్టిన జనులే, తనతో పెరిగిన వారే, తన యొక్క జాతి వాళ్ళే ఆయనను ఏం చేశారంటే చాలా బాధ పెట్టారు. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల బాధ ఎక్కువ కాదు, కానీ మన వాళ్ళ వల్లే మనకు ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మనం ఆ విషయంలో నేర్చుకోవాలి. తన వాళ్ళే తనని ఎంత బాధ పెట్టినా కూడా ఎక్కడా కూడా కృంగిపోలేదు, ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు, ఎక్కడా కూడా ఆయన విసుక్కుకోలేదు. జనులు ఎంతలా హింసించినా కూడా ఆయన మాత్రము వాక్యము మీద ఆధారపడి జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఈ 5వ అధ్యాయంలో ఏం చూసామంటే జనులు హింసించడం అనేది చూసాము. చూడండి, ఇప్పుడు 9వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగున చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరముల నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయనను హింసించడం మాత్రమే కాదు, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడన్నా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తన్నా, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడన్నా కూడా అనని వాళ్ళను కూడా ఏం చేస్తున్నారంట? సమాజ మందిరంలో నుంచి వెలివేస్తూ ఉన్నారు. అయితే ఇటువైపు ప్రాంతాలలో తక్కువగానే క్రైస్తవులకి కొన్ని ప్రాంతాలు చూస్తున్నప్పుడు చనిపోయినప్పుడు సమాధులు కూడా ఇవ్వని పరిస్థితులు.
ఎందుకంటే నువ్వు క్రైస్తవుడి కదా, నేను నీకు ఇవ్వని పరిస్థితి అని అంటూ ఉంటారు. మొన్న కూడా మేము ఒక 2 సందుల అవతలకు వెళ్ళినప్పుడు మా స్నేహితుడికి ఇల్లు కావాలన్నాడు. వెళ్ళి చూసాము. ఎవరు మీరు అన్నారు. క్రిస్టియన్స్ అన్నాం. అయితే ఇవ్వము ఇల్లు అన్నారు. అంటే కొన్ని సందర్భాలలో ఇల్లులు ఎవరు, స్థలాలు ఎవరు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రోజు కాలంలో కూడా చూస్తున్నప్పుడు యేసుని ఎవరైనా దేవుడన్నా, యేసుని ఎవరైనా దేవుని కుమారుడన్నా, యేసుని ఎవరైనా ప్రవక్త అన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే దూరము పెడతారు. దూరం పెట్టడం కాదు, వెలివేస్తారు. చూడండి, ఆ మాట చెప్పడమే కాదు, నిజంగా అలా వేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించారో 35వ వచనాన్ని చూద్దాం. 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని లేదా ప్రవక్తని ఒప్పుకున్నందుకు అతనిని ఏం చేశారంట, వెలివేశారు. ఇంతకేమో వెలివేస్తాను అని అన్నారు, ఇప్పుడు నిజంగానే వెలివేశారు. అంటే మీకు అర్థమవుతుందా వీళ్ళ అభిప్రాయాలు ఎలాగ ఉన్నాయంటే, యేసుక్రీస్తుని ఎవరు కూడా ఏమనకూడదు, దేవుడు అనకూడదు. యేసుక్రీస్తుని ఏమనకూడదు, ప్రవక్త అనకూడదు. యేసుక్రీస్తుని ఏమనకూడదు, దేవుని కుమారుడని కూడా అనకూడదు. అలా పొరపాటున ఎవరైనా అంటే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న యూదులే వారిని ఏం చేశారంటే వెలివేసిన పరిస్థితులు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం బైబిల్లో చూస్తున్నప్పుడు 4 సువార్తలలో, అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు, ఈ 3 పుస్తకాల కన్నా యోహాను సువార్త ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు అని గట్టిగా చెప్తుందన్నమాట. అంటే యోహాను సువార్త ఏ ఉద్దేశంతో రాయబడింది అంటే ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడు అనే విషయంతో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించే వాక్యంలో మనం ముందుకు వెళదాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. అంటే ఇప్పటిదాకా మనం ఏం పరిశీలన చేశామంటే యేసుక్రీస్తు కాలంలో ఆయనతో జనులు ఎలాగ ఉన్నారు, ఆయనతో అధికారులు ఎలాగ ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా పనిచేయడము ఆపలేదు. శత్రువులు హింసించిన, వెలివేసిన, దూషించిన, నిందించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయవలసిన సువార్త పరిచర్యను, ఆయన చేయాలనుకున్న నిర్ణయించుకున్న పనిని ఆయన చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. అయితే మనం పరిశీలన చేద్దాం. 1వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన మార్గమున పోచుండగా గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సువార్త పరిచర్యకి వెళుతూ ఉన్నారు. ఈ సువార్త పరిచర్యలో యోదయ, సమరయ, గలిలయ దేశాలలో బాగా పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో చాలామంది వాళ్ళకి తారసపడ్డారు. తారసపడిన చాలామందిలో రోగాలను స్వస్థపరిచాడు, దెయ్యాలను స్వస్థపరిచాడు, అనేకమైన జలంధర రోగములను నయం చేసిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక మగ వ్యక్తి. అతనిలో ఉన్న సమస్య ఏమిటి అంటే పుట్టి గుడ్డి అయినా. ఎప్పటి నుంచి గుడ్డితనం ఉందంట? పుట్టి గుడ్డివాడు. అంటే ఆయనకు పుట్టిన దగ్గర నుంచి ఏమీ లేదు, చూపే లేదు. అయితే ప్రియులారా, అప్పుడు శిష్యులు అంటున్నారు ఆయన్ని చూసి, 2వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? ఏమడుగుతున్నారంట శిష్యులు? దారిలో ఉన్న ఒక గుడ్డివాడిని చూశారు. గుడ్డివాడిని చూసిన తర్వాత శిష్యులకు వచ్చిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? అతన్ని బాగు చేయాలని కాదు. వాళ్ళకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంట? ఇతను గుడ్డివాడు కదా, ఇతనికి వచ్చిన గుడ్డితనము ఇతను చేసిన పాపం వలన లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వలన?
అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మనుషులు ఎంత మూర్ఖంగా ఉన్నారన్న దానికి ఇదొక నిర్వచనం. చూడండి, ఎవరైనా గుడ్డివాడిని చూస్తే అయ్యో పాపం అనాలి, అతనికి ఏదైనా సహాయం చేయాలి. కానీ శిష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉందంట? ఇతను ప్రశ్నించే పనిలో పడ్డారు. ఇక్కడే కాదు, బెతస్దా కోనేరు దగ్గర కూడా 38 సంవత్సరాలుగా రోగముతో ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అందరూ స్వస్థత పొందుతున్నారు, కానీ ఎవరు కూడా ఆయన గురించి ఆలోచన చేయలేదు. అంటే జనాల యొక్క వైఖరి ఎలాగుంటుందంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటారు, కానీ ఇతరులకి మేలు చేయాలన్న మనసు వాళ్ళలో ఉండదు. అది ఇప్పుడే కాదు, 2000 సంవత్సరముల క్రితం, 2000 సంవత్సరాల క్రితమే కాదు, భూమి పుట్టిన మొదలుకొని కూడా మనిషి ఎలాంటి వాడంటే స్వార్థప్రియుడు. స్వార్థము అంటే వాడిది వాడే చూసుకుంటాడు, కానీ పక్కది ఎప్పుడు కూడా చూడడు. మీరు చూసినప్పుడు కయ్యూను హేబేలు విషయంలో కూడా అదే జరిగినట్లుగా స్వార్థమే ఏలుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనతో పాటు ఎవరు ఉన్నారంటే స్వార్థపు కలిగిన జనులు కూడా ఉంటూ ఉన్నారు. మనల్ని నిందించే జనులు కూడా మనతో ఉంటారు, మనల్ని ద్వేషించే జనులు కూడా మనతో ఉంటారు, మనల్ని హింసించే జనులు కూడా మనతో ఉంటారు. మనతోనే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయనను నిందించేవారు ఉన్నారు, ఆయనను హింసించేవారు ఉన్నారు, ఆయన పనులకు ఆటంకాలు కలగజేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాగ బ్రతకాలనుకున్నాడో అలాగే బ్రతికాడు, కానీ ఎవరికి ఎన్నడూ కూడా భయపడిన దాఖలాలు మనమైతే చూడము. అయితే ప్రియులారా, పాత నిబంధనలో ఒక చిన్న మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేకమైన రోగాలు స్వస్థపరిచారు, కానీ ఎక్కువ రోగాలు స్వస్థపరిచింది ఏమిటి అంటే కంటి చూపే. మీరు బైబిల్లో చూడండి, చాలామంది గుడ్డివారిని యేసుక్రీస్తు స్వస్థపరిచారు. అంటే బైబిల్లో స్వస్థపరిచిన వాటన్నిటిలో ఎక్కువ స్వస్థపరిచింది ఏంటంటే కళ్ళు లేని వారికి ఆయన కళ్ళులను ప్రసాదించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన ప్రకారము కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చిన వాడిని ఏమంటుందంటే బైబిలు దేవుడు అని అంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 146వ కీర్తన. పాత నిబంధన గ్రంథంలో గుడ్డివారిగా ఉన్నప్పుడు గుడ్డివారిని చేసేది దేవుడే, గుడితనం నుంచి దూరపరిచేది కూడా దేవుడే అని నమ్మకం. కీర్తనలు 146వ కీర్తన 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనలు 146వ కీర్తన 8వ వచనం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. అంటే కళ్ళు లేని వారి యొక్క కన్నులను తెరవజేసేవాడు ఎవరంట? యెహోవానే. యెహోవా అంటే దేవుడే. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అంటే దేవునిలో ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే, ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే మనుషులలో గుణం చూసాం. మనుషుల్లో గుణం ఏంటంటే ఇతరులను హింసించడము, ఇతరులను బాధ పెట్టడము, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడమే చూస్తున్నాం. కానీ దేవుడి యొక్క గుణం ఏమిటి అంటే ఇతరులకు సహాయము చేయడం. సహాయము చేయడమే కాదు, ఎవరికి బాగా సహాయం చేస్తాడంటే దేవుడు నీతిమంతులకు ఎక్కువ సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు దేవుని సహాయం ఒకవేళ కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎలా బ్రతకాలంటే నీతిగా బ్రతకాలి. నువ్వు నీతిగా బ్రతకకుండా నాకు దేవుని సహాయం కావాలి, దేవుడి మేలు కావాలి, దేవుని యొక్క అవసరం నాకు ఉంది అని అనుకుంటే దేవుడు సహాయం చేయడు. దేవుడి యొక్క సహాయము నువ్వు పొందాలి అంటే నువ్వు ముందుగా ఎలాగ ఉండాలంటే నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా ఉండినట్లయితే నీ గుడ్డితనాన్ని ఏం చేస్తాడంట దేవుడు? నీ కన్నులను తెరవచేయువాడు యెహోవా, కృంగిన వారిని లేవనెత్తువాడు యెహోవా. అవును, ప్రతి మానవ జీవితం ఎలాగుంటుందంటే ఒక్కోసారి బాధల చేత, అప్పుల చేత, లేదా కుటుంబ సమస్యల చేత, స్నేహితుల సమస్యల చేత మనిషికి చాలా సమస్యలతో ఈ భూమి మీద కృంగిపోయేవాడిగాను, లేదా చాలా సమస్యల చేత అతను చాలా ఇబ్బందులు పడేవాడిగాను ఉంటాడు. ఇలా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా బ్రతకగలిగినట్లయితే కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడిగాను, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యాన్ని దయచేసేవాడిగాను ఎవరు ఉంటారంటే
దేవుడైన యెహోవా ఉంటాడు. అంటే మీకు అర్థమవుతుందా? గుడ్డివారి కన్నులకు కన్నులు ఇచ్చేది ఎవరు? యెహోవాని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 4 సువార్త పుస్తకాలలో ఎక్కువ మందికి కళ్ళు ఇచ్చాడు కదా, మరి ఈయన ఎవరవుతారు? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? కన్నులు ఇచ్చేవాడిని పాత నిబంధన ఏమంటుందంటే దేవుడు అంటుంది. మరి ఇంతమందికి కంటి చూపుని ఇస్తున్నాడంటే మరి యేసుక్రీస్తు ఏమవుతాడంటే ఆయన దేవుడు అవుతాడు అని మనం నేర్చుకోవాలి. అయితే ప్రియులారా చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం. పాత నిబంధన ఎప్పుడో చెప్పింది యేసుక్రీస్తు అనే ఒక దేవుడు వస్తాడు. ఆ దేవుడు వచ్చినప్పుడు చెవు గలవారు వింటారు, చీకటి అంధకారం కలిగిన గుడ్డివారికి కన్నులను ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు అని చెప్తూ ఉందన్నమాట. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు. అంటే చెవిటి వారికి వాక్యం వినబడిద్దా? ఎవరి మాటైనా వినపడిద్దా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో చెవి లేని వాళ్ళకి కూడా చెవులు వినపడతాయంట. అంటే ఆ చెవి లేని వారికి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? చెవి గల వినగలిగిన ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. తర్వాత అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా అంటే చెవి గలవారు వింటారు అంటున్నారు, గుడ్డి గలవారు చూస్తా అంటున్నారు. ఎలా సాధ్యపడిద్ది అంటే వాళ్ళకున్న బలహీనత దూరమైనప్పుడు, అంతేనా? చెవి గలవాడు చెవిటివాడు ఎలా వింటాడు? చెవు పని చేసినప్పుడు. గుడ్డివాడు ఎలా చూస్తాడు? కన్నులు బాగుపడినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా మీరు పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇలా చాలా పుస్తకాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా పుస్తకాలలో ఆయన చాలా అద్భుతాలను ఆయన చేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే చెవిటి వారినే కానీ, గుడ్డివారినే కానీ, మగవారినే కానీ, దెయ్యము పట్టిన వారినే కానీ, పక్షవాయువు కలిగిన వారినే కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే చాలామంది రోగులను ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచిన దేవుడుగా మనమైతే చూస్తూ ఉన్నాం. మీరు అక్కడ పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్తలో 21 అద్భుతాలు చేశాడు, మార్కు సువార్తలో 18 అద్భుతాలు చేశాడు, లూకా సువార్తలో 18 అద్భుతాలు చేశాడు, యోహాను సువార్తలో 7 అద్భుతాలు చేశాడు. ఇవే కాదు, బైబిల్లో రాయని అనేకమైన అద్భుతాలు కూడా ఆయన చేశాడు. ప్రతి ఒక్క అద్భుతానికి అర్థం ఏమిటి అంటే ఆయన దేవుడు 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 అని చెప్పడమే. ఈ అద్భుతాలు కూడా ఎవరికి మాత్రమే చేస్తున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, లేదా ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, లేదా ఆయనను విశ్వసించిన ఆయన వెంబడించిన వారికి మాత్రమే ఇటువంటి సహాయాలు ఆయన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను కూడా మీకేం తెలియజేస్తున్నానంటే మీ జీవితంలో కూడా ఏదైనా గొప్ప అద్భుతాన్ని మీరు చూడాలనుకుంటే, మీ జీవితంలో కూడా మీ పరిస్థితుల్లో మీరు కృంగిపోయినప్పుడు మీరు లేవాలి అన్న అభిప్రాయం మీకు కలిగినట్లయితే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే మీరు నీతిమంతుడిగా బ్రతకడం, మీరు క్రీస్తులో ఎవరిని చూడడం? దేవుణ్ణి చూడడము మనము నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, మరలా చరిత్రలోకి వద్దాం. యోహాను సువార్తలో కూడా ఇప్పుడు ఎవరు కనపడుతున్నారంటే ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. ఈ గుడ్డివాడికి చూసినప్పుడు శిష్యులకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా, మనుషులకు అంగవైకల్యం ఎందుకు వచ్చింది? అంగవైకల్యము పాపము చేస్తే వచ్చిద్దా? ఆ మనిషి చేసిన పాపానికి వచ్చిద్దా? పూర్వీకులు చేసిన పాపానికి వచ్చిద్దా అని అడుగుతూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఎక్కువగా వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏమిటి అంటే ఒక మనిషికి వచ్చే వ్యాధులే కానీ, అంగవైకల్యమే కానీ, దుర్బలత కానీ వాటికి రావడానికి గల కారణము వారి పాపాలే. అంటే ఒక మనిషి పాపము చేస్తే రోగాలు వస్తాయని, ఒక మనిషి పాపము చేస్తే అంగవైకల్యము వస్తుందని, ఒక మనిషి పాపము చేస్తే శోధనలు వస్తాయని బాగా నమ్మేవాళ్ళు అది. అవును, నిజమా కాదంటే నిజమే. యోబు కాలంలో కూడా యోబుకి 3 స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ 3 స్నేహితులు వచ్చి, నువ్వు బాగా డబ్బున్నోడువు కదా, సడన్గా డబ్బు ఎందుకు పోయింది నీకు? సడన్గా పిల్లలు ఎందుకు చచ్చిపోయారు?
సడన్గా నీ భార్య ఎందుకు నిన్ను వదిలేసింది, సడన్గా నీకు ఎందుకు రోగం వచ్చింది అంటే నువ్వు ఏదో బాగా పాపం చేశావు అని నమ్ముతూ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీరికి ఉన్న అపోహకు, వీరికి ఉన్న అజ్ఞానానికి ఈరోజు వాక్యము ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఏం చెప్తున్నాడంటే చూడండి, 2వ వచనం నుంచి మనం మరలా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగాల్సిన ప్రశ్న అడిగేశారు. అయితే వాళ్ళకున్న మూఢనమ్మకాలు, వాళ్ళలో ఉన్న కుతూహలము అనేది యేసుక్రీస్తు ముందు పెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇతను చేసిన పాపం వల్ల అంగవైక్యం రాలేదు, వీళ్ళ పూర్వీకులు చేసిన పాపం వల్ల కూడా రాలేదు, వీళ్ళ పూర్వజన్మలో చేసిన పాపం వల్ల కూడా రాలేదు. అయితే ఎందుకు ఇది వచ్చింది అంటే 3వ వచనం, యేసు, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టించను. అంటే దేవుడు ప్రతి దానిని పుట్టించడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టినా, ఒక వ్యక్తి అంగవైకల్యంతో పుట్టినా, అతని యందు దేవుడి క్రియలు ఏమవుతాయంట, ప్రత్యక్షపరచబడతాయంట. అంటే అతని ద్వారా దేవుడు మనకి ఏదో విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాటతోనే వాళ్ళకు కలిగి ఉన్న ప్రతి సందేహాలను ఏం చేశాడంట, తీసివేసిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా ఈరోజు మనం కూడా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. నేను ఏ పాపం చేశానో నాకు ఈ బాధలు ఉన్నాయి, నేను ఏ పాపం చేశానో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఒకవేళ అంగవైకల్యము పాపము వల్లనే వస్తే, ఒకవేళ సమస్యలు పాపము వల్లే వస్తే, సమస్యలు ఎంతమందికి రావాలి, అందరికీ రావాలి. అంగవైకల్యం ఎంతమందికి రావాలి, అందరికీ రావాలి. ఎందుకు అంటే అందరూ పాపం చేసేవాళ్ళే. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి అంగవైకల్యము తన ద్వారా కానీ, తన యొక్క తల్లిదండ్రుల ద్వారా కానీ, తన పూర్వజన్మ పాపం వలన అది రాదు అని అయితే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, ఒక్కోసారి మనకి కొన్ని రోగాలు రావచ్చు, కొన్ని బాధలు రావచ్చు. దానిని బట్టి మనం ఏదో వరి అయిపోయేవారిగా ఉండకుండా, దానిని బట్టి ఏదో కృంగిపోయేవారిగా ఉండకుండా, దానిని బట్టి మరింత పాపములు చేసేవారిగా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవునిని అంగీకరించేవారిగా ఉండాలి. పూర్వకాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళని ఏం చేసేవాళ్ళు, వెలివేసేవాళ్ళు. అంతేనా? వెలివేస్తారనే భయంతో యేసుక్రీస్తుని ఎవరు కూడా ఏం చేసేవాళ్ళు కాదంటే అంగీకరించేవాళ్ళు కాదు. ఒకవేళ అంగీకరించినా కూడా యేసుక్రీస్తుని దేవుడిగా ఎవరు కూడా ఒప్పుకునేవారు కాదు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమీ కూడా లేని పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, మనము యేసులో దేవుణ్ణి ఒకవేళ నువ్వు చూడగలిగినట్లయితే, యేసులో నువ్వు దేవుని కుమారుని చూడగలిగినట్లయితే, యేసును నువ్వు నమ్ముకునేవాడిగా ఉండాలని ప్రభు పేరటైతే తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరలా వాక్య భాగంలోకి వెళదాం. ఇంకా ఏం తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేశారు. ఏమని? అతనికున్న గుడ్డితనమో తన పాపమో తన పూర్వీకుల పాపం కాదు, దేవుడి మహిమ అతని యందు ప్రత్యక్షపరచబడుతుంది. అయితే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలము
దేవుడు నన్ను జీవింపజేసినంత కాలము నేను అందరికీ ఉపయోగకరంగా జీవించాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా వల్ల ఎవరికి కూడా ఏముండదు, ఉపయోగం ఉండదు. అలాగే మనిషి కూడా ఏం చెప్తున్నాడంటే 5వ వచనం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఏమిటి అంటే, నేను అనేకులకు మేలు చేస్తాను. ఎలాంటి మేలు అంటే నేను వెలుగును కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాళ్ళంట? ఇక్కడ మీరు బాగా పోల్చి చూడండి. 1వ వచనంలో గుడ్డివాడు కనపడ్డాడు, 5వ వచనంలో వెలుగు కనపడుతుంది. అయితే ఈ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను దేంతో పోల్చుకుంటున్నాడంట? వెలుగుతో పోల్చుకుంటున్నాడు. నేను మీకు ఒక చిన్న కథనాన్ని నేను తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, ఒక ఇనప ముక్కను తీసుకోండి, అయస్కాంతానికి బాగా రుద్దండి. ఇప్పుడు ఇనప ముక్కను కొంచెం దూరంగా పెట్టండి, అయస్కాంతాన్ని దూరంగా, కొంచెం దూరం అంటే ఇంత దూరంలో పెట్టండి. మరలా ఇనప ముక్క ఏమైద్ది? మళ్ళా అయస్కాంతాన్ని ఆకర్షింపబడింది. అంటే ఈ అయస్కాంతానికి ఉన్న గుణము ఈ అయస్కాంతం దేనికి ఇచ్చింది? ఆ ఇనప ముక్కకి ఇచ్చింది. అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నాడంటే, నేను వెలుగును కదా, నన్ను ఎవరైతే నమ్ముతారో, నా యందు ఎవరైతే విశ్వసించుతారో వాళ్ళకి నేను ఏమి ఇస్తానంటే వెలుగుని ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ గుడ్డివాడికి కూడా యేసుక్రీస్తు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే కళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి 6వ వచనం, 6వ వచనాన్ని, అయినను ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి. ఇప్పటిదాకా అద్భుత కార్యములు ఒక ఎత్తు అయితే ఈ అద్భుత కార్యం మరొక ఎత్తు. ఈ అద్భుత కార్యంలో యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క కన్నులను ఎలా బాగు చేశాడంటే నేల మీద ఉమ్ము వేశాడు. నేల మీద ఉమ్ము వేసి అక్కడ ఉన్న ఇసుకను ఆ ఉమ్ముతో కలిపాడు. అంటే దాన్ని ఏం చేశాడు? బురద చేశాడు. ఆ బురదని ఏం చేశాడంటే వాని కన్నులకు పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతడు పుట్టుకతో గుడ్డివాడు. ఇప్పుడు అతను ఒక యవనస్తుడు. అంటే ఇంచుమించుగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన కళ్ళు లేకుండా బ్రతికాడు. కళ్ళు లేకుండా బ్రతికిన వానికి ఎవరు వెలుగునిచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అధ్యయనం ఏం చెప్తుందంటే, నీవు కూడా యేసుక్రీస్తుని ఒకవేళ నమ్ముకోగలిగినట్లయితే నీ గుడ్డితనాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. అదేంటంటే నాకు కళ్ళు ఉన్నాయి కదా అని నువ్వు అనుకుంటావు. అంటే ఒక్కోసారి మన కళ్ళు ఉంటాయి కానీ కొన్ని విషయాలు కనపడవు, చెవులు ఉంటాయి కానీ అన్ని విషయాలు మనకి అర్థం కాదు. ఈ లోకము యొక్క తీరు అర్థం కావాలంటే, దేవుని వాక్యము నీకు అర్థం కావాలంటే నీకున్న భౌతికమైన కళ్ళు నీకు సరిపోవు, నీకున్న భౌతికమైన చెవులు నీకు సరిపోవు, నీకున్న భౌతికమైన హృదయం నీకు సరిపోదు. అంటే దేవుని మాటలు కూడా నీకు అర్థం కావాలి అంటే యేసే నీ కన్నులను తెరవాలి. కొంతమంది అంటూ ఉంటాం, వీడి కళ్ళు ఎవరో ఒకరు తెరిస్తే బాగుండు, గుడ్డిగా నమ్ముతున్నాడు అంటారు. గుడ్డిగా నమ్మడం అంటే కళ్ళుండి కూడా ఏం చేస్తారు? గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ లోకంలో చాలామంది ఈ లోకాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. క్రీస్తుని ఎవరు నమ్మేవారిగా లేరు. కానీ ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్మగలిగినట్లయితే క్రీస్తు నీ గుడ్డితనాన్ని దూరపరిచి కృంగిన నిన్ను లేవనెత్తేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పుట్టుకతో గుడ్డివాడి అయిన కన్నులను ఆయన తెరిచినట్లుగా ఈరోజు నీ కన్నులను కూడా ఆయన తెరుస్తాడు. ఎప్పుడు తెరుస్తాడంటే, అతని కన్నుల మీద బురద పూసి ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడంట? సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. దానికి అర్థం ఏమిటి అంటే పంపబడిన వారు. అలాగే ఈరోజు కూడా యేసుక్రీస్తును నువ్వు ఒకవేళ నమ్మగలిగినట్లయితే, యేసుక్రీస్తు అని దేవుడని నువ్వు నమ్మినట్లయితే, దేవుడే నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడని నువ్వు నమ్మగలిగినట్లయితే, నీవు కూడా నీ పాపములను ఒప్పుకొని నీళ్ళల్లో నీ పాపములను ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. దానినే ఏమన్నారంటే బాప్తిస్మము అన్నారు. ఈరోజు బాప్తిస్మం ఎందుకు అనే ప్రశ్న అంటే, నీ పాపాలను కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం, నీ కళ్ళులను తెరవడానికి బాప్తిస్మం,
కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి బాప్తీసం, నీ మార్గమును సరళము చేయడానికి బాప్తీసం, నీ వెనక నిన్ను ధైర్యపరచడానికి, ఈ లోకమంతా లేకపోయినా దేవుడు ఉన్నాడు అనడానికే బాప్తీసం. బాప్తీసము అంటే ఏమిటి అంటే, ఆ బాప్తీసము నీ ఆత్మనే రక్షించేదిగా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన అందరము కూడా బాప్తీసము పొందేవారిగా మరి దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. అయితే ఈ కన్నులు లేని ఆయనకి కళ్ళు వచ్చాయి. ఈ కళ్ళు రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఎలా సాధ్యపడిద్ది? ఇతనికి మొన్నటిదాకా ఏమీ లేవు, కళ్ళు లేవు. అయితే చూడండి 8వ వచనం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కదా, భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. అంటే ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారంటే, నిన్నటిదాకా మాతో పాటు అడుక్కునేవాడు, నిన్నటిదాకా ఆ మెట్ల మీద కూర్చునేవాడు, మొన్నటిదాకా అతనికి కళ్ళు కూడా లేవు, ఇప్పుడప్పుడు కాదు పుట్టుక దగ్గర నుంచి ఆయనకి ఏం లేదంట, కన్నులు లేవు. కానీ ఇప్పుడు ఏమున్నాయంట, కన్నులు వచ్చాయి. ఎలాగా అనే చాలా ఆశ్చర్యంలో ఉన్నారు. ఆశ్చర్యంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసు అనే ఒక అతను వచ్చాడు. అతను ఏం చేశాడంటే, ఉమ్ముని నేల మీద వేసి ఆ బురదను కలిపి అవి నా కన్నులకు పెట్టాడు. దానివల్ల నాకేమొచ్చిందంటే కళ్ళు వచ్చాయి. ఆయన చెప్పినట్లుగా సీలోయేమో అను కోనేరులో నా కళ్ళు కడుక్కోవడం వల్ల నాకేమొచ్చాయంట, కన్నులు వచ్చాయి. అంటే దేవుని మాట చెప్పినట్లుగా నువ్వు వినగలిగినట్లయితే, దేవుడి మాటను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగినట్లయితే, నిజముగా దేవుడు నీలో ఉన్న లోపములను తీయగలడు, నీకు కలిగి ఉన్న సమస్యలను తీయగలడు, నీకు కలిగి ఉన్న బాధలను కూడా తీయగలడు. అంతే కదా. ఒకవేళ ఇతను బురద పూసుకున్న తర్వాత ఆయన అలాగే అంటాడే, మా ఇంట్లో నీళ్ళతో కడుక్కుందాం అని వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వచ్చేవా? నా మాట మీకు అర్థమవుతుందా? బురద పూసాడు కదా, పూసి ఎక్కడికి వెళ్ళమన్నాడు? సీలోయామాను కోనేరుకి వెళ్ళమన్నాడు. అంతేనా? ఆయన అక్కడ దాకా వెళ్ళకుండా ఆ పక్కన ఉన్న ఏదో ఒక నీటితో కడుక్కుంటే సాధ్యపడేదా కళ్ళు రావడం? అంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇందాకే మనం చదివే యెషయా గ్రంథంలో, యెహోవా నీతిమంతుల యొక్క కన్నులను ఏం చేస్తాడంట, తెరవజేయవాడు. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడంటే ఆయన మాటకు పరిపూర్ణముగా లోబడినప్పుడు. ఇప్పుడు ఇతను పుట్టుకతో గుడ్డివాడైనప్పటికీ కూడా క్రీస్తు మాటకు ఏం చేశాడంటే పరిపూర్ణముగా లోబడిన వాడిగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేయండి. నువ్వు దేవునికి పరిపూర్ణంగా లోబడుతున్నావా? ఇలా లోబడగలిగినట్లయితే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. అయితే ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే పరిశీలు దాకా వెళ్ళిపోయింది. పరిశీలు దాకా వెళ్ళిపోయి ఆ గుడ్డివాడిని పిలిచాడు. ఏంటి, నిజంగా నువ్వు గుడ్డివాడివేనా? ఇప్పటిదాకా నటించావా? లేదా నీలాంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని పరిశీలి అడిగాడు. అదేం కాదయ్యా, నేను నిజంగా పుట్టుకతో గుడ్డివాడినే. నాకు యేసు అని ఒక అతను వచ్చాడు, అతను ఏం చేశాడంట, కళ్ళు ఇచ్చాడు అన్నాడు. అసలు కళ్ళు ఇవ్వడానికి ఆయన ఎవరు, కళ్ళు తీసుకోవడానికి నువ్వెవరు? ఇది విశ్రాంతి దినం కదా. ఇది ఏ దినం అంట, విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు కదా అని అంటున్నారు. అవును, విశ్రాంతి దినము రోజు 39 రకాల పనులు చేయకూడదు. ఇంత దూరమే ప్రయాణం చేయాలి, ఈ పనులు చేయకూడదు, దేవునిని ఆరాధించాలి అని కొన్ని నియామకాలు ఉండేవి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము విశ్రాంతి దినమప్పుడు కూడా ఏం చేసేవాడంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఏం చేసేవాడంట, ఆరోగ్యాన్ని దయచేసేవాడు. అంటే యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే, మనిషి కన్నా ఏది గొప్పది కాదు. విశ్రాంతి దినము గొప్పదా, మనిషి గొప్పవాడా అంటే మనిషే గొప్పవాడు. విశ్రాంతి దినము మనిషి కోసం కానీ మనిషికి విశ్రాంతి దినం కోసము కాదు. అంతేనా? కొంతమంది అంటారు, మనము పొట్ట కోసం ఉన్నామా, పొట్ట మన కోసం ఉందా? మన కోసం పొట్ట ఉందా, పొట్ట కోసం మనం ఉన్నామా? విశ్రాంతి దినము కోసం మనిషి ఉన్నాడా, మనిషి కోసం విశ్రాంతి దినం ఉందా? మనిషి కోసమే విశ్రాంతి దినం ఉంది. కాబట్టి మనిషికి ఏదైనా మేలు చేయాలైతే నేను ఆ దినాలు ఈ దినాలు చూడను, ఎందుకంటే నేను విశ్రాంతి దినమునకే ప్రభువై ఉన్నాను అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం అనుకుంటూ ఉంటాము ఆ ముహూర్తంలో చేస్తే బాగుండిద్ది, ఈ ముహూర్తంలో చేస్తే బాగుండిద్ది అని.
దేవుడు ఆ ముహూర్తంలో అయితే సహాయం చేస్తాడు, ఈ ముహూర్తంలో అయితే సహాయం చేయడని. క్రైస్తవ వివాహాలు కూడా ఒక్కోసారి చూస్తున్నప్పుడు 11ంటికి పెళ్ళి అయిపోవాలి బ్రదరు, మరి ఏమనుకోబాకండి అని అనేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆషాఢం పోయేదాకా మేము ఇల్లులు కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళాం బ్రదర్, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు మేలు చేయడానికి నువ్వు రోజులు చూస్తావేమో, నువ్వు క్షణాలు చూస్తావేమో, నువ్వు సమయాలు చూస్తావేమో, కానీ దేవుడు మేలు చేయడానికి నువ్వు నీతిమంతుడైతే సరిపోయిద్ది, నీకు అవసరం ఉంటే సరిపోయిద్ది. ఏ రోజు, ఏ దినాలు, ఏ గడియలు చూడకుండానే ఆయన నీకేం చేస్తాడంట, సహాయం చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే పరిసయ్యులకు ఇంకా నమ్మబుద్ధి కావట్ల. ఏమని? కళ్ళు ఇతను నటిస్తున్నాడని వాళ్ళ అమ్మ నాన్నని పిలిచారు. వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, అమ్మ ఈ అబ్బాయి నీ అబ్బాయా నాన్న? అవునయ్యా ఈ అబ్బాయి మా అబ్బాయే. నిజంగా ఈ అబ్బాయి గుడ్డివాడా అన్నారు. నిజంగానే గుడ్డివాడయ్యా అన్నారు. అతని కళ్ళు ఎలాగొచ్చాయమ్మా అన్నాడు. ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు. అయితే ప్రియులారా, వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మా అబ్బాయి వయసుకు వచ్చినోడే, వాడిని అడగండి మీరు. ఏంటంట? మా అబ్బాయి వయసుకు వచ్చినోడే కదా, వాడు చెప్తాడు, మేము చెప్పక్కర్లా అని అన్నారు. ఎందుకంటే ఒకవేళ యేసు ఇతన్ని స్వస్థపరిచాడని అంటే వీళ్ళను కూడా ఏం చేస్తారంటే సమాజంలో నుంచి వెలివేస్తారనే భయం. ఇక్కడ మీరు గమనించండి, ఆందోళన జరుగుతుంది. ఈ గుడ్డివాడి కన్నులు ఎలాగొచ్చాయి? వాళ్ళ అమ్మ నాన్నను కూడా అడుగుతున్నారు, ఎలా వచ్చాయి అంటే, అయ్యా మాకెలా తెలుస్తుంది, ఆడైతే గుడ్డివాడు, అది మేము చెప్తాం, ఆడికి ఎలా వచ్చాయా అనేది వాడినే అడగండి అన్నాడు. ఇంతకు అడిగారా లేదా? అడిగారు. మరలా వాడిని పిలిచారు. మరలా పిలిచి ఏమంటున్నారంటే, నువ్వు గుడివాడివేనా నిజంగా అన్నాడు. నువ్వు ఎలాగో చెప్తే వినో, ఇంత చెప్పే కదా నేను. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అవుతారా ఏంటి మీరు కూడా అన్నారు. మేమేం అవ్వం. మేము ఎవరి శిష్యులం అంటే, మేము మోషే శిష్యులము, మేము యేసుక్రీస్తు శిష్యులము కాము. యేసుక్రీస్తు అనేవాడు అతను ఒక పాపి అనే అభిప్రాయం ఎవరిలో ఉందంటే పరిసయ్యులు శాస్త్రుల్లో ఉంది. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తున్నానంటే, చూడండి అక్కడ ఆందోళన పడుతూ ఉన్నారు. నీకు వీడి కళ్ళు ఎలాగో వచ్చాయి, విశ్రాంతి దినం రోజు ఈయన్ని ఎవరు బాగు చేశారో అన్న ఆందోళన జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట, జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా చేశాడని తన్నుకుంటున్నారు. కానీ గుడ్డివారు కన్నులను తెరవదేసేవాడు ఎవరంట? దేవుడే. అంటే ఇప్పుడు ఇతను కన్నులు యేసు తెరిచాడని నమ్మితే పరిసయ్యుల శాస్త్రులు కూడా ఈయన ఏమనాలి? దేవుడు అనాలి. అందుకే ఏమంటున్నారంటే, నీ కళ్ళు రాలేదు, నువ్వు ఇంతకుముందే కళ్ళున్నోడివి అని ఇతనిని తప్పుపడుతూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, మనుషులు ఎలాగ ఉంటారంటే నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఆందోళన చెందిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. అయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము మరలా రెండోసారి కూడా పిలిచి అడిగారు కదా, 24వ వచనంలో అది ఉంటుందన్నమాట. పిలిచి అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. 27వ వచనాన్ని చూద్దాం. వాడు ఇందాక మీతో చెప్పి తిని కదా, మీరు వినకపోతిరి, మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులొకడుకు కోరుచున్నారా ఏమి అని వారితో అనిను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే, నువ్వు వాడిని నమ్ముకో, మేము మాత్రం వాడిని నమ్మము అని చెప్తున్నారు. 29వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. నిజముగా ఒక్కోసారి మనుషులు ఎలాగ ఉంటారంటే, అయ్యా నువ్వు కొంచెం వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు, ఇలా చేస్తే బాగుండిద్ది అయ్యా అని అన్నామనుకోండి, అదేం పట్టించుకోరు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నాకే చెప్తావా, నిన్ను అంత చూస్తా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిసయ్యుల శాస్త్రుల పరిస్థితి కూడా ఎలా ఉంది? యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని గ్రహించలేకపోతున్నారు, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేకపోతున్నాడు, యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా తెలుసుకోలేకపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తగా కూడా తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన గుడ్డివారు ఇప్పుడు ఎవరో చెప్పండి? వీళ్ళే, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు. అయితే 30వ వచనం లాస్ట్లో, అయినను ఆయన నా కన్నులు తెరచను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా
యేసే నా కన్నులను తెరిచాడని చెప్పాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు బాగా నమ్ముతున్నారంట? ఈ గుడ్డివాడు నమ్ముతున్నాడు. ఈ గుడ్డివాడు నమ్ముతున్నందుకు ఈ గుడ్డివాడిని ఏం చేశారంటే వెలివేసేశారు. 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు. అంటే పరిసయ్యులు శాస్త్రులు మీకు కింద చెప్పే కదా, ఏదైనా అంగవైకల్యం ఉన్నా, ఏదైనా శోధనలు ఉన్నా ఎందుకు వస్తాయని నమ్ముతున్నారు? పాపము చేస్తే వచ్చే. నువ్వు పాపిష్టివి కాబట్టి, నువ్వు పాపం చేసిన వాడివి కాబట్టి నువ్వు నాతో మాట్లాడడానికి సరిపోవు అంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గుడ్డివాడు వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళు వచ్చి ఈయనతో మాట్లాడారా? మళ్ళీ తిరిగి ఏమంటున్నారు? నువ్వు పాపం కలిగిన వాడి, నీతో మేము మాట్లాడము. అంటే మాట్లాడితే ఒప్పుకోవాలి. గుడ్డోడికి కళ్ళు వచ్చాయని ఒప్పుకోవాలి. ఆ కళ్ళున్నోడు ఆ కళను ఎవరిచ్చారని ఒప్పుకోవాలి? యేసు అని ఒప్పుకోవాలి. కళ్ళను ఇవ్వగలిగే సామర్థ్యత ఎవరికి ఉందని ఒప్పుకోవాలి? దేవుడికని ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు యేసుని ఏమని ఒప్పుకోవాలంటే దేవుడని ఒప్పుకోవాలి. అయితే వెలివేసేశారు. అయితే 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా. అంటే వాస్తవానికి ఈ గుడ్డివాడికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం తెలియదు. నిజమేంటంటే యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడని, దేవుని కుమారుడు ఉన్నాడని ఏం తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నిన్ను వాళ్ళు వెలివేశారు కదా, ఏంటి నువ్వు దేవుని కుమారుడు యందు నీకు విశ్వాసం ఉందా అన్నారు. అయ్యా, నాకు దేవుని కుమారుడు ఎవరో తెలియదు అయ్యా. ఎవరో కాదు, నేనే దేవుని కుమారుణ్ణి, నేనే దేవుణ్ణి. ఎందుకంటే నీ కళ్ళుని నేను ఇచ్చా కదా. కన్నులు ఇవ్వగలిగిన సామర్థ్యం ఎవరిలో మాత్రమే ఉందంటే దేవునిలో మాత్రమే ఉంది. కాబట్టి నీకు నేను కన్నులు ఇచ్చాను కాబట్టి నేనే దేవుణ్ణి, నేనే దేవుని కుమారుడిని అన్న సందర్భాన్ని చూస్తాం. అప్పుడు 38వ వచనం. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను. అంటే ఒక గుడ్డివాడు విశ్వసించడానికి ఎంతసేపు సమయం తీసుకున్నాడు? వారం రోజుల, నెల రోజుల, ఎంతసేపు? వెంటనే. నిజముగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనం ధ్యానించినట్లయితే నిజంగా దేవుడు ఉన్నాడని, ఆయన లేకపోతే మనము బ్రతకలేమని, ఆయన ద్వారానే మనం బ్రతుకుచున్నామని మనకు ఒకవేళ అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకోవడానికి ఖచ్చితంగా ఏమవుతారంట? సిద్ధపడేవారుగా ఉంటారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే గుడ్డివాడు ఆయనను మ్రొక్కడం అంటే ఆరాధించారు. మనుషులు ఎవరిని ఆరాధిస్తారు? అసలు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. అంటే ఇప్పుడు గుడ్డివాడు యేసులో ఎవరిని చూశాడు? యేసులో దేవుని కుమారుని చూశాడు. దేవుణ్ణి చూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నేను కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసేది విషయం ఏమిటి అంటే, కన్నులు ఉండి కూడా పరిసయ్యులు, శాస్త్రులు, యోధులు యేసుని హింసించారు, యేసుని నిందించారు, యేసుని ఇబ్బందుల పాలు చేశారు. ఒక కన్ను లేని వానికి కన్నులు ఇచ్చిన తర్వాత యేసులో ఉన్న దైవత్వాన్ని చూడగలిగారు. ఈరోజు నిజంగా మనకి కన్నులు ఉన్నాయి, నిజంగా మనకు చెవులు ఉన్నాయి, నిజంగా మనం బ్రతుకుతున్నాము అంటే అది దేవుని దయ. అది దేవుని దయ అని ఒకవేళ నీకు అర్థమైనట్లయితే దేవుని యొక్క మాటలకు నీవు లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయుడిగా జీవించడానికి, ఆయన నామమందు విశ్వసించి బాప్తిసం పొందడానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. సిద్ధపడమే కాదు, సిద్ధపడిన వాళ్ళు కూడా ఎలాగ ఉండాలంటే ఆయనను వెంబడించాలి. ఒకవేళ ఆయనను వెంబడించకపోతే నీ కన్నులు ఉండి కూడా వృధానే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, విశ్రాంతి దినము రోజు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యంలో ఎక్కువ అద్భుతాలు ఏమున్నాయంటే కన్నులు తెరవడం. ఈరోజు యేసును నమ్ముకోగలిగినట్లయితే నీ భౌతికమైన కన్నులను కూడా ఆయన తెరవజేసేవాడు ఉంటాడు. నీకు భౌతికమైన కన్నులు తెరవజేయడమే కాదు, ఆత్మ సంబంధమైన కన్నులను కూడా తెరవజేస్తారు. ఆత్మ సంబంధమైన కన్నులు నీకు ఉండగలిగినట్లయితే నిన్ను ఎవరు మోసం చేస్తారు, నిన్ను ఎవరు అన్యాయం చేస్తారు, నిన్ను ఎవరు నాశనం చేస్తారు, నువ్వు తొందరగా దాన్ని ఏం చేయగలవంట? గ్రహించగలవు. ఒకవేళ గ్రహింపు లేకపోతే ఆ పాపపు ఊబిలో నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో నువ్వు సంతోషంగా సమాధానంగా బ్రతకాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉన్నదని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.